హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు ఆస్ట్రా థీమ్ని యూజ్ చేసి వెబ్సైట్ని ఎలా డెవలప్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్గా మీరు డాష్బోర్డ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. దీనిలో మీరు ఫస్ట్గా అపీరెన్స్ మీద మౌస్ అవుట్ చేసినట్లయితే మీకు థీమ్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు థీమ్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ యాడ్ న్యూ థీమ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, ఇక్కడ మీరు ఆస్ట్రా అని టైప్ చేయండి. నెక్స్ట్ మీరు ఇక్కడ ఆస్ట్రా థీమ్ అనేది కనిపిస్తుంది, ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. థీమ్ ఇన్స్టాల్ అయిన తర్వాత యాక్టివేట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ప్లగిన్స్ క్లిక్ చేసినట్లయితే మీకు రైట్ సైడ్లో 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటిలో యాడ్ న్యూ ప్లగిన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ సెర్చ్ బార్లో ఆస్ట్రా అని టైప్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్లో ఒక ప్లగిన్ అనేది డిస్ప్లే అవుతుంది ఇలా నేమ్తో. ఇన్స్టాల్ నౌ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ యాక్టివేట్ క్లిక్ చేయండి. మీరు థీమ్ ప్లగిన్ యాక్టివేట్ అయిన తర్వాత మీకు ఇలా ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనకి కొన్ని థీమ్స్ అయితే కనిపిస్తాయి కేటగిరీ వైజ్. అంటే ప్రీమియం, కొన్ని ప్రీమియం ఉంటాయి, అలాగే ఫ్రీ కూడా ఉంటాయి. సో ఫస్ట్ నేను ప్రజెంట్ ఫ్రీ థీమ్ యూజ్ చేస్తున్నాను. ఏదో ఒకటి మీకు నచ్చిన థీమ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ అనే ఒక థీమ్ని సెలెక్ట్ చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్లో మీరు స్క్రోల్ డౌన్ చేసినట్లయితే స్కిప్ అండ్ కంటిన్యూ బటన్ కనిపిస్తుంది, క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వెబ్సైట్ యొక్క కలర్ కాంబినేషన్ అనేది కనిపిస్తుంది, మీరు చేంజ్ చేసుకోవచ్చు. మనకు వెబ్సైట్ అనేది ఏ కలర్ కాంబినేషన్లో కావాలనేది మనకు నచ్చిన కలర్స్ మనం సెలెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫాంట్స్, మనకు నచ్చిన ఫాంట్స్ అయినా చేంజ్ చేసుకోవచ్చు, అలాగే స్టైల్స్. నెక్స్ట్ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు థీమ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. థీమ్ ఇన్స్టాల్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. సో మనం దానికంటే ముందుగా ప్రజెంట్ ఇక మన వెబ్సైట్ లుక్ ఎలా ఉందని చూద్దాము. ఇట్లా ఉంది. వన్స్ మన యొక్క థీమ్ కంప్లీట్గా అప్లోడ్ అయిన తర్వాత లుక్ ఎలా ఉంటుందని చూద్దాం.
ఓకే, మనం ఏదైతే థీమ్ సెలెక్ట్ చేసామో ఆ థీమ్ అనేది సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ అయింది. ఇప్పుడు ఒకసారి మన వెబ్సైట్ లుక్ అనేది ఎలా ఉందో చూద్దాము. థీమ్ ఇన్స్టాల్ చేయకముందు నాకు వెబ్సైట్ లుక్ అనేది ఎలా ఉంది. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తున్నాను. చూడండి, మనం ఏదైతే థీమ్ సెలెక్ట్ చేసామో ఆ థీమ్ ఇలా వస్తుంది. సో మనం ఎటువంటి చేంజెస్ చేయాల్సిన అవసరం అనేది లేదు. డైరెక్ట్గా మనం ఆ థీమ్లో ఏదైతే డిజైన్ చూసామో ఆ డిజైన్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడికి వస్తుంది. సో ఇలా వచ్చిన డిజైన్ని మన యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మనం చేంజ్ చేసుకుంటూ క్లయింట్స్కి ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనకి అర్బన్ నెస్ట్ అనే లోగో ఉంది. ఇప్పుడు దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కస్టమైజ్ అనే ఆప్షన్ ఉంటుంది. కస్టమైజ్ మీద క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు చూస్తున్నట్లయితే సో హెడర్ బిల్డర్ మీద క్లిక్ చేసినాను. ఇప్పుడు ఫస్ట్ లోగో, ఇక్కడ మీరు మనకు నచ్చిన లోగో మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర ఏదైనా లోగోస్ ఉన్నా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను ఇక్కడ డమ్మీ లోగో పెడుతున్నాను. జస్ట్ శాంపుల్కి మాత్రం మీకు అర్థం అవ్వడం కోసం చూపిస్తున్నాను. ఈ విధంగా లోగో చేంజ్ చేసుకోవచ్చు. లోగో విడ్త్ మీరు ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఇంక్రీజ్ చేయొచ్చు. పబ్లిష్ చేస్తున్నాను. ఇప్పుడు వెబ్సైట్ రిఫ్రెష్ చేస్తున్నాను. లోగో అనేది చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేద్దాము వెబ్సైట్ని. చూసారా, ఇక్కడ మనకి చేంజ్ అయింది. సో అలాగే మీరు ఒకవేళ హోమ్ పేజ్ని మీరు చేంజ్ చేయాలనుకున్నట్లయితే డాష్బోర్డ్కి వెళ్ళినట్లయితే లెఫ్ట్ సైడ్లో మీకు పేజెస్ అని ఒక ఆప్షన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు ఆల్ పేజెస్ మీద క్లిక్ చేయండి. ఆల్ పేజెస్లో మనకు హోమ్ పేజ్ చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇంకా ఎడిట్ విత్ ఎలిమెంటరీ క్లిక్ చేయండి. స్టార్టింగ్ మీకు పేజ్ ఓపెన్ చేసినప్పుడు ఇట్లా పాపప్ అనే నోటిఫికేషన్ లాగా వస్తుంది. దాన్ని మీరు క్లోజ్ చేయొచ్చు, అయితే కంటిన్యూ అయినా క్లిక్ చేయొచ్చు. నేను క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ ఫెసిలిటీస్, అలాగే లెఫ్ట్ సైడ్ మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు సపోజ్ ఇప్పుడు కంటెంట్ చేంజ్ చేయాలనుకున్నారనుకోండి, ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు టెక్స్ట్ కనిపిస్తుంది, కంటెంట్. ఇక్కడ మీరు హెడ్డింగ్ పెట్టవచ్చు. హెడ్డింగ్ ఇట్లా మీరు హోమ్ పేజ్ చేంజ్ చేసుకోవచ్చు మన యొక్క రిక్వైర్మెంట్ బట్టి.
ఈ విధంగా మనకు కావాల్సిన సర్వీసెస్ కానీ పేజెస్ కానీ ఎడిట్ చేసుకొని మన వెబ్సైట్ని ఈజీగా తక్కువ టైంలో డెవలప్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.